హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చాక పూజ అవన్నీ అయిపోయాయి కదా. అసలు ఏం హెల్త్ బాగాలేదు, ఫుల్ పాడైపోయింది. అసలు ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే కొంచెం బాగా జర్నీ చేసి వచ్చాం కదా, ఫస్ట్ టైము అంతసేపు జర్నీ చేయడం ఆఫ్టర్ లాంగ్ టైం. మామూలుగా ఏమవుతుందంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎందుకంటే బాగా స్వెట్టింగ్ ఉండేది, బాగా ఎండ కదా, బాగా ఉండేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక ఫుల్ క్లైమేట్ అనేది ఫుల్ చేంజ్ అనమాట. ఇంతవరకు ఇక్కడ సన్లైట్ నేను సరిగ్గా చూడలేదు, అలాంటిది ఉన్నట్టుండి అంత సన్లైట్కి వెళ్ళి అంత జర్నీ చేసి వచ్చాను. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. 2 days వరకు రెస్ట్ తీసుకున్నా కానీ తగ్గలేదు. కానీ నాకైతే పీజీలో పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేయాల్సిందే, తప్పదు. సో ఇప్పుడైతే చిన్న బాబు ఇంకా అసలు ఏమైందంటే ఫుల్ ఇంకా నాకైతే టైర్డ్ అయిపోయాను, కాళ్ళు బాగా పట్టేశాయి. ఇంకా పట్టేసి ఫుల్ పడిపోయాను నేను. ఇంకా మా హస్బెండ్ ఓకే ఒక చిన్న ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేశాడు. సో కొంచెం పెయిన్ కిల్లర్స్, అప్పుడు కొంచెం బెటర్గా అనిపించింది. సో మామూలు ఇలాంటప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏదైనా కొంచెం అలా ఉండడం ఇంకా ఏం ఏం పర్వాలేదు, ఓకే ఇట్స్ ఓకే, 1 dayలో సర్దుకుంటుందని. మా హస్బెండ్కి బాగా అలవాటే అనమాట. సో తను ఓకే, తను బాగానే ఉన్నాడు. నేనే ఫుల్ బాగా టైర్డ్ అయిపోయాను. పైగా ఇంటికి వస్తాను, నాకు ఇంకా కొంచెం పేజీలో పనులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవడానికి బాగా హెడేక్ వచ్చేసింది. లైఫ్లో ఫస్ట్ టైము. ఓకే, మరి నెగిటివ్గా అయితే ఏం కాలేదండి. ఫుల్ బాగా టైర్డ్ అయిపోయాను, బాగా బాడీ పెయిన్స్ అవన్నీ వచ్చేసాయి. అసలు బలాయించలేకపోయాను అనమాట. ఫుల్ హెడేక్ వచ్చేసింది, ఫస్ట్ హెడేక్ వచ్చేసింది. ఆ హెడేక్ ఎలా తగ్గించుకోవాలో నాకు అర్థం కాలేదు. అసలు నాకు హెడేక్ అనే మాటే తెలియదు అనమాట చిన్నప్పటి నుంచి. ఎంత హెడేక్ వచ్చినా కానీ, ఎంత కోడి చేసినా కానీ అట్లీస్ట్ టీ కూడా తాగను. ఓకే ఇట్స్ ఓకే, లీవ్ ఇట్, వదిలేసేయండి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను. దేవాంశ్ ఏడుస్తుంటే బయటికి తీసుకొచ్చాను. సో తనకేమన్నా కావాలి అంటే కొనిచ్చానమాట. అండ్ ఇప్పుడు ఈవినింగ్ 4:30 అలా అయింది. సో మా సిస్టర్ ఉంది కదా, వాళ్ళ పీజీకి అయితే వెళ్తున్నాను. సో బాబు ఏమన్నా కొని మమ్మీ తీసుకెళ్దామంటే అక్కడికి పానీపూరి అయితే తీసుకుంటున్నాను. మా హస్బెండ్ చూస్తే అసలు ఒప్పుకోడు, అసలు వద్దు తినొద్దు అని అంటాడు. కానీ ఏదో అప్పుడప్పుడు తినిపించాలి అని చెప్పేసి ఇంకా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు చూడండి, మరి సిగ్గుపడిపోతున్నాడు వీడియో తీస్తున్నానని. తీయద్దు పిన్ని తీయద్దు అని చెప్తున్నాడు. ఏమవుతుంది అంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అయినా తీశాను వీడియో, ఎప్పుడైనా మాకు స్వీట్ మెమరీస్ లాగా గుర్తుకుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి తీసాను అనమాట వీడియో. సో బాగుంది, వీడియోస్ అన్నీ చూస్తున్నారు మా వాళ్ళు, చూసి బాగున్నాయి వీడియోస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా ప్యాక్ చేయించుకొని ఇంకా తీసుకెళ్ళాను అనమాట. సో ఇంకా అలాగే ఇంకా ఏమైనా తీసుకెళ్దామని చెప్పేసి బయటకు వచ్చాక బోండాలు అవన్నీ కనిపించింది. మా అక్కకు అవి బాగా ఇష్టం అనమాట, బోండాలు బజ్జీలు బాగా తింటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మా పిల్లలు కూడా వస్తున్నారు కదా అక్కడికి. సో వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అవి కొనియాల్సి వస్తుంది అనమాట. సో వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఇంకా బస్ కోసం వెయిట్ చేశాను. యాక్చువల్గా ఏమైందంటే 2 buses వచ్చాయి, ఎక్కుదామని చెప్పాను. కానీ మా బాబు వినలేదు, లేదు ఏసీ బస్సే ఎక్కాలి, అందులోనే బాగుంటుందని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళ బాబు ఆపేశాడనమాట. ఇంకా సరేలే ఒక 5 minutes వెయిట్ చేద్దామని ఇంకా నేను వెయిట్ చేశాను. యాక్చువల్గా నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి ఫాస్ట్గా. ఇంకా అందుకోసమే నేను ఇంత తొందరపడేది. లేకపోతే కనుక వెయిట్ చేసేదాన్ని ఎంతసేపు అయినా. అక్కడికి చెప్తూ ఉన్నాను, నాకు టైం లేదు, కొంచెం బిజీగా పని ఉంది, ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి. ఏం కాదు పిన్ని, వెయిట్ చేయి, ఒక 5 minutes వస్తాయి బస్సు అని చెప్పాడు. అది కాకుండా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి, అది పెద్ద మైనస్ అనమాట. సో అందుకోసం అది భయం నాకు. అట్లీస్ట్ నేను ఒక 2 kilometers వెళ్ళాలన్నా ఒక 15 minutes. ఆ బస్సులో వెళ్ళే బదులు నేను నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఫాస్ట్గా పోతానేమో అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నాకు ఇష్టం ఉండదు. అండ్ ఇప్పుడైతే బస్సు ఎక్కాను. ఇంకా బస్సు ఎక్కితే బస్సు మొత్తం ఖాళీగా ఉండింది. అండ్ ఇక్కడైతే ఇంకా మా దేవాంశను పెద్ద బాబును కూర్చోబెట్టాను.
ఇంకొక బాబు అయితే గనుక మా అక్క వాళ్ళ బాబు అయితే బ్యాక్ సైడ్ కూర్చో ఉన్నాడు. అతన్ని కూడా చూపిస్తాను. అండ్ మొత్తం బస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కండక్టర్స్ ఇంకా టికెట్ ఇవ్వగానే ఏమైందంటే ఇంకా దేవాంశ్ అయితే తీసుకొని జోబులో పెట్టేసుకుంటున్నాడు. మమ్మీ నాకు ఇవ్వు, నాకు పాకెట్ ఉందని చెప్పేసి. ఇంకా వీళ్ళేమో ఇంకా వాడు వెనకాల కూర్చున్నాడని ఇంకా వాని కోసం అదే పనిగా చూస్తూనే ఉన్నారు. ఇక్కడికి వస్తావా అన్నా అని. ఎందుకు జస్ట్ 1 మినిట్ అయితే ఇంకా దిగిపోతాము, ఎందుకు ఇంకా పిలవడం వద్దులే అని చెప్పాను. సరే అని చెప్పేసి ఇంకా సైలెంట్ కూర్చున్నాడు. సో మొత్తం బస్సు అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. యాక్చువల్గా ఇక్కడి నుంచి అక్కడికి నాకు 15 రూపీస్ తీసుకుంటాడు ఏసీ బస్ అయితే. ఇంకా దీంతో ఎందుకో మరి కొంచెం కాస్ట్ ఎక్కువ మేడం అని చెప్పాడు. ఓకే పర్వాలేదే అని చెప్పేసి తీసుకున్నాను. 20 రూపీస్ తీసుకున్నాడు. నార్మల్ బస్ అయితే కనుక నాకు 6 రూపీస్కి వెళ్ళిపోతానమాట. ఏ బస్సు ఉంటే మామూలుగా పనబ్బాయి వస్తాడు. నాకు ఏదన్నా ఎమర్జెన్సీ పని ఉంటే పనబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్తాడు, మళ్ళీ వచ్చి డ్రాప్ చేస్తాడనమాట. ఇంకా ఇన్ కేస్ వాళ్ళకి ఏమన్నా పని ఉంటే కనుక మా బావయ్యన వస్తాడు. సో వాళ్ళకి ఏమన్నా పని ఉంది అని అనుకుంటే నేను బస్ ఎక్కి వెళ్ళిపోతాను. ఇంతమంది మేము బైక్లో వెళ్ళాలంటే కష్టం కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా బస్సులో వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ట్రాఫిక్ కాడ అయితే కనుక చాలా కష్టమైపోయింది. లేదా ముగ్గురిని పట్టుకొని తీసుకెళ్ళాలంటే కష్టమైపోయింది. సో అక్కడ కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను. ఇంకా మిగతా టైం అంతా ఓకే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమైనా ఇంకా బయట షాప్ కూర్చొనో ఏమన్నా తీసుకుందామని దేవాంశ్ ఏడుస్తుంటే ఇది ఇంకా సాయంత్రం వర్క్ అనమాట. తీపిచ్చి ఇంకా పంపించేశాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అనమాట. సో ఇప్పుడైతే కొన్ని దొండకాయలు ఉన్నాయి. సో ఏమన్నా కట్ చేసి తాలింపు చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఈరోజైతే పీజీలోకి సాంబార్ ఉంది. సాంబారు, చట్నీ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా అప్పడాలు, వైట్ రైస్. ఇంకా నేనైతే ఇంకా మా వాళ్ళకైతే ఆలుగడ్డ ఫ్రై చేశాను. వాళ్ళకు నార్త్ ఇండియన్స్కి అయితే చాలా ఇష్టం అనమాట. మొత్తం అయిపోయింది. నేనైతే ఇంకా వీడియో జస్ట్ లైట్గా తీసానండి, ఎక్కువైతే తీయలేదు. ఎందుకంటే అంత టైం కూడా ఉండడం లేదు. జస్ట్ వాయిస్ ఓవర్ కూడా కొంచెం స్పీడ్గా ఇస్తున్నాను. అంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఐ థింక్ మీకు ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ అక్కడ పూజ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా షార్ట్స్ కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు ఆన్సర్స్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా ఆలు ఫస్ట్ అయితే కనుక కొన్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. మా హస్బెండ్ ఇవి ఏం సరిపోతాయి, ఇంకొంచెం వెయ్యి అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ బాయిల్ చేసి మళ్ళీ అవన్నీ పీలప్ అవన్నీ చేసి ఇంకా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు అంతా నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారనమాట. సో వాళ్ళకు ఇష్టపడేలాగా వాళ్ళకు చేసిన వంట మా తెలుగు వాళ్ళు కష్టపడుకోకుండా తినేలాగా ఉండాలి. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఇష్టపడాలి, మా వాళ్ళు కూడా కొంచెం కొత్త టేస్ట్ మేము చూసాము, ఓకే పర్వాలేదు, కొంచెం నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా బాగుంటుంది అని అనుకునేలా ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఫుడ్ అయినా నేను ప్రిపేర్ చేయాలి. సేమ్ టైం వంట అబ్బాయి కూడా అదే చెప్పాలి. సో అది ఆలోచిస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. సో మామూలుగా అయితే ఇంకా నాకు దొండకాయలు అవన్నీ తీసుకొని చాలా డేస్ అయిపోయింది. మామూలుగా లంచ్ బాక్స్కి అదైతే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే ఇంకా 1 వీక్ నుంచి దేవాంశ్ కానీ పెద్ద బాబు కానీ స్కూల్కి అయితే వెళ్ళడం లేదు కదా. మేము ఇంకా టెంపుల్కి వెళ్ళాం. సో అక్కడ లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇవి పాడైపోతాయని ఇంకా అలాగే పెట్టేశాను. ఇంకా ఈరోజైతే చేసేసాను అనమాట. టుడే సాటర్డే కదా, ఇంకా నాన్ వెజ్ అయితే ఎలాగో ఉండదు. నేనైతే పూజ చేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ కూడా తిండనమాట నాన్ వెజ్, అట్లీస్ట్ ఎగ్ కూడా తిండు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏం లేవన్నమాట. అండ్ టుమారో కూడా సండే, మా హస్బెండ్ అయితే ఇంకా తిననని చెప్పాడు చికెను. సో నేను ఎలాగో తిన్నాను. ఇంకా పిల్లలంటే వాళ్ళు ఏదో జస్ట్ ఒక ముక్క అయితే తినేస్తారు. నెక్స్ట్ డే ఇంకా మధ్యాహ్నం అయితే కనుక సంగటి అయితే చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. కొంచెం అయితే షూట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇటు సైడ్ ఇది చూసుకుంటాను, ఇంకో పక్క అది చూసుకుంటున్నాను. 2 మేనేజ్ చేసుకుంటున్నాను నేను.
నాకైతే టైం అయితే అస్సలు సేవ్ అవ్వడం లేదు. సేమ్ టైం యూట్యూబ్ చేసుకోవాలి, లైవ్ అయితే ఆపేసాననమాట. అసలు టైం అయితే సెట్ అవ్వలేదండి. యాక్చువల్గా ఏమైందంటే అంతకుముందు అయితే లైవ్ చేసేదాన్ని, ఇప్పుడైతే టైం అయితే కుదరడం లేదు. ఇంకా టుడే సాటర్డే కాబట్టి ఇంకా నాకు పూజ అవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఈరోజు పీజీలో ఇంకా కొన్ని చట్నీ సాంబార్ అయితే ఉంది. ఇంకా మా వాళ్ళకి ఏమైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఆలు ఉంటే నా దగ్గర ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. వీళ్ళంతా నార్త్ ఇండియన్స్ అనమాట, బాగా లైక్ చేస్తారు, అందుకోసమని చేస్తున్నాను. పైగా సాటర్డే కాబట్టి సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సాటర్డే హాలిడే అనమాట. సో నాకు పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ మార్నింగ్ వచ్చేసి 10:30 అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం లేట్గా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే కొన్ని నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. మా హస్బెండ్ అవి చూసి ఇవి సరిపోవు, ఇంకా కొంచెం యాడ్ చేయని చెప్పారు. సో అందుకోసమని మళ్ళీ యాడ్ చేశాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నేను 2 డేస్ టైం అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో నాకు సో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. కస్టమర్స్ అలా వస్తూ ఉంటారు, వాళ్ళకి అవన్నీ చూపించుకోవడం, సో పైన రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడం, ఇంకా ఇదే సరిపోతుందన్నమాట. అందుకే నేను ఎక్కువగా లైవ్ అయితే పెట్టడం లేదు. వీడియోస్ కూడా యాక్చువల్గా నా టార్గెట్ వచ్చేసి పర్ డేకి ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకున్నాను. మన ఛానల్ నుంచి ఒక 3 నోటిఫికేషన్స్ అయితే పోతాయి కదా, అలాగా నాకు ఫస్ట్ 3 వీడియోస్ అయితే పోవాలి, ఒక షార్ట్ వీడియో అయితే పోవాలని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకైతే టైం సెట్ అవ్వడం లేదు. ఉన్నప్పుడల్లా నేనైతే కనుక వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసి ఇంకా పంపిస్తూనే ఉన్నాను. ఇంకెప్పుడైనా కొంచెం మిషన్ వర్క్ అలా ఉంటే అప్పుడు లైవ్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇప్పటికైతే ఇంతేనండి. ఇంకేమైనా మీకు వీడియోస్ అయితే కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా నేను మొత్తం అయితే చూపించలేకపోయాను నేను చేసింది అవన్నీ అని. సో ఇప్పుడైతే నేనేం చేస్తున్నానండి, ఇంకా మార్నింగ్ అయితే ఒకసారి అయితే గిన్నెలన్నీ తోమేశాను, మళ్ళీ పడ్డాయి. ఇంకా మళ్ళీ వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా యాక్చువల్గా అయితే ఇంకా ఈ రోజైతే ఇంకా పూజ చేసుకుంటున్నా కాబట్టి ఇంకా బట్టలు అవన్నీ ఏం వాష్ చేయను. ఇంకా టుమారో సండే కాబట్టి టుమారో మొత్తం వాషింగ్ అంతా చేస్తాను, రూమ్ అంతా క్లీన్ చేస్తాను. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. వీక్లీ వన్స్ అయితే కనుక వాషింగ్ చేస్తానండి. ఇంకా మిగతా టైంలో నాకు అంతగా టైం సెట్ అవ్వదు. ఇంకా మండే నుంచి ఫ్రైడే దాకా ఫుల్గా ఇంకా నేను యూట్యూబ్ మీదే ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అంతో ఎంతో కష్టమైతే కొంచెం ఫాస్ట్గా మానిటైజేషన్ చేసుకోవాలి. ఒక్కసారి వాచ్ అవర్స్ అనేవి తగ్గుతూ వచ్చాయనుకో, ఇంకా మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ పడుతుంది మానిటైజేషన్ అయిపోయేలోపు అవుతుంది. అందుకోసం కొంచెం ఫోకస్ పెట్టాలి, లేకపోతే కనుక నేను ఇంత చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసమని డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. లైవ్ ఒక్కటి, సో లైవ్తోనే నాకు బెనిఫిట్స్ ఎక్కువ అనమాట. దాంతో లాంగ్ వీడియోస్ కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఏంటంటే నేను లైవ్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ అనేవి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అంతకుముందు నాకు లైక్స్ వచ్చేసి 100 లైక్స్ వచ్చేటివి, ఇప్పుడు పట్టుమని 10 కూడా పడడం లేదు. ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఇచ్చాను. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సో మనం ఏదైనా ఒక ఫీల్డ్ దగ్గర అడుగుపెట్టినప్పుడు అది కొంచెం బాగుంది అని అనుకున్నప్పుడు మధ్యలో బ్రేక్ అయితే ఇవ్వకూడదు. అలా ఇచ్చామంటే ఇంకా అంతే, ఇంకా అది పోయినట్టే. నాకైతే ఇంకా మళ్ళీ దాన్ని రికవరీ చేసుకోవాలంటే ఇంకా చాలా కష్టమైపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా అన్నీ ఫినిష్ చేశాను నేను. ఇంకా ఫినిష్ చేసి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశాను. సో అందుకే మీకైతే ఇలా కనిపిస్తుంది. సో ఈవినింగ్ నేను మా అక్క వాళ్ళ పీజీకి అయితే వెళ్తున్నాను. సో అందుకోసమని ఇప్పుడే నైట్ అయితే రసం చేయాలి. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30, 8 అవుతుంది. సో అందుకోసమని ఇప్పుడే టమోటాలు అవన్నీ కట్ చేసుకొని కొంచెం రసం అయితే పెట్టేసి వెళ్దామని కొంచెం మగ్గ పెట్టేస్తే వచ్చేసరికి ఈజీగా ఫాస్ట్గా మిక్సీకి వేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీని అంతకుముందు వీడియోస్లో మీకైతే పోస్ట్ చేశాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. యూట్యూబ్లోకి వచ్చేసరికి నాకైతే టైం అయితే చాలా తక్కువైపోయిందండి. అందుకే ఎక్కువగా అసలు మిగతా వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్స్ కానీ అవన్నీ ఇంకా కట్ చేశాను అనమాట. టైం అస్సలు సేవ్ అవ్వడం లేదు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం చిన్న లైవ్ పెట్టడము, లేకపోతే వీడియోని ఎడిట్ చేసుకోవడము, దానికి థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవడము, ఇదే సరిపోతుందన్నమాట. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. అదే కాకుండా
నాకు అంతో ఇంతో కొంచెం బిజినెస్ ఉంది. ఇంకా ఆ బిజినెస్ పైన 24 అవర్స్ ఫోకస్ చేయాల్సి వస్తుంది. అది ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అయిపోయిందనమాట. ఈరోజైతే ఒక వీడియో తీశాను. అది నెక్స్ట్ ఈవినింగ్ కానీ టుమారో కానీ అప్లోడ్ చేస్తాను చూడండి. ఏమైందంటే నేను ఇక్కడికి వచ్చాక ఈ మధ్య కాలంలో ఒక 20 డేస్ అయిపోయింది. నేనైతే సన్‌లైట్ అయితే చూడక ఇప్పుడు చూస్తున్నాను. అది వీడియో తీశాను చూడండి ఎంత హాట్‌గా ఉందో ఇక్కడ కూడా. అండ్ ఇప్పుడైతే నేను మా అక్క వాళ్ళ పీజీకి అయితే వెళ్తున్నాను. సో అందుకోసం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే కొంచెం డ్రాప్ చేశాడనమాట. సో అక్కడైతే యూటర్న్ లేదు. ఇంకెందుకు నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పేసి వెళ్తున్నాడు. అందుకే నేను హెల్మెట్ అయితే పైన పెట్టేసుకున్నాను. అండ్ వెళ్ళేటప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా అక్కడ దేవాంశ్ ఉన్నాడు, ఇంకా మా బాబు కూడా ఉన్నాడు. సో మా అక్కయ్య వాళ్ళ బాబు కూడా ఉన్నాడు. సో వాళ్ళకి ఏమైనా తీసుకుందామని అనుకుంటే ఇంకా బయట ఇంకా ఏం చిక్కలేదు. లాస్ట్‌లో అయితే చిన్నది ఒక షాప్ అయితే కనిపించింది. ఇంకా అందులో కొన్ని బిస్కెట్స్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. సో అవి చూపిస్తాను చూడండి. సో నేను వెళ్ళేటప్పుడు వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో పంచర్ షాపులు అవన్నీ ఉంటాయి. యాక్చువల్గా అయితే ఏదో నాకు కొంచెం పని ఉండింది. ఏంటంటే మిషన్ వర్క్ అయితే ఉండింది. కాకపోతే ఇంకా ఆడ కొంచెం పని ఎక్కువ ఉందని చెప్పేసి అర్జెంట్ వర్క్ పడి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడే అనమాట కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా బాబుకి ఇంకా కారపు చుట్టూ మైసూర్ పాక్ అవన్నీ తీసుకున్నాను. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి. నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే పడడం లేదు. సో ప్లీజ్ లైక్ ఇవ్వండి.